భూమి గుండ్రంగా ఉంది అన్నట్టే సాగుతోంది తెలంగాణ రాజకీయం. ఆపరేషన్ ఆకర్షతో కాంగ్రెస్ వలకు చిక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ సొంత గూటికి చేరుతూ ఉండడంతో ఆకర్ష్ వికర్షగా మారుతోందా అన్న చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమంటూ ప్రకటనలు చేసిన కాంగ్రెస్ కు షాక్నిస్తూ కొద్ది రోజుల క్రితం హస్తం పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లు మళ్లీ కారెక్కేందుకు సిద్ధమవడం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. కృష్ణమోహన్ రెడ్డి రూట్లో మరో 2-3 ఎమ్మెల్యేలు మళ్లీ గులాబీ గూటికొచ్చే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు నిజమేనా? జంపింగ్ ఎమ్మెల్యేలు పీచేయమూడని ఎందుకంటున్నారు? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు షాక్ ఇచ్చారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. గోడకు కొట్టిన బంతిలా బీఆర్ఎస్ నుంచి ఎంత వేగంగా కాంగ్రెస్ లో చేరారో అంతే వేగంగా చడీ చప్పుడు చేయకుండా తిరిగి సొంత గూటికి చేరిపోయారు బండ్ల. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామని సవాల్ విసిరిన కాంగ్రెస్ కు ఈ పరిణామంతో చెక్ చెప్పినట్లయింది. ఇదే సమయంలో అధికార కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే బండ్ల మళ్లీ వెనక్కి రావడానికి కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు జంప్ చేయగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తోవలో మరో 3-4 ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ నెల 24న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకోవాలనే దిశగా ఆ పార్టీ నేతలు పావులు కదిపారు. అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆశించిన స్థాయిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఆకర్షించలేకపోయారు. బీఆర్ఎస్ కు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా దపదపాలుగా 10 మంది కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎలాగైనా 26 మందిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయడంతో పాటు బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్లు ప్రకటించాలని అడుగులు వేసింది కాంగ్రెస్. కానీ తానొకటి తలిస్తే దైవం మరోలా తలిచిందన్నట్లుగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేరికలను ప్రోత్సహించిన నియోజకవర్గాలలో స్థానిక కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరిన నెల రోజులలోపే తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరడం వెనుక ఇదే కారణం ఉంటుంది అంటున్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం ఎంతో ఆసక్తి ప్రదర్శించిన ఆయన చేరికను గద్వాలలో కాంగ్రెస్ నాయకులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. తొలుత విభేదించిన ఆ తర్వాత సర్దుకుంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పెద్దలు ఎమ్మెల్యేను చేర్చుకున్న స్థానిక నేతలు మాత్రం ఎమ్మెల్యేతో చేతులు కలిపేందుకు నిరాకరించారని అంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బండ్ల ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ నేత సరిత తిరుపతయ్య వర్గం ఎమ్మెల్యేతో సయోధ్యకు ముందుకు రావడం లేదు అంటున్నారు. గతంలో కూడా ఈ ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవారు. అప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు ఉండడంతోనే సరిత కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ లో ఉండడంతో పాత విభేదాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే కారణంతో రెండు వర్గాలు కలవడానికి ఇష్టపడకపోవడంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి వెనక్కి వచ్చారు అంటున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి తోవలోనే మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్లి ఎమ్మెల్యే కాలే యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీకి స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్ సహకరించడం లేదు అనే టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే గాంధీ చేరికను అక్కడి క్యాడర్ వ్యతిరేకించగా గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్యకు ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి అంటున్నారు. ఇక జగిత్యాలలో సీనియర్ నేత టి జీవన్ రెడ్డి సహాయ నిరాకరణతో ఎమ్మెల్యే సంజయ్ పునరాలోచనలో పడ్డారు అంటున్నారు. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ లో గుబులు రేపుతోంది అంటున్నారు. ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదు అని, అత్యవసర మెజారిటీతోనే ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టము అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ అంతరంగాన్ని నియోజకవర్గ స్థాయిలో నేతలు అర్థం చేసుకోకపోతే కష్టం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.